టెక్నాలజీని నిందించకూడదు, మనం ఎందుకు వాడుతున్నాము అంటే టెక్నాలజీ అనేటటువంటిది తయారయ్యి వాడేటటువంటి వాడికి జ్ఞానం లేదు, వాడి దాకా రీచ్ అయ్యేట్టు చేస్తోంది ప్రభుత్వాలు. ఏదో అది ఇవాల్టి ప్రభుత్వమో ఇప్పుడెక్కి కూర్చున్న ప్రభుత్వమో అని చెప్పడానికి వీల్లేదు. అసలు భారతదేశ సార్వభౌమాధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇలాంటి యొక్క పాలసీసే నడుస్తూ ఉన్నాయి. సో ఇది మొత్తము రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని వంకబెట్టాల్సినటువంటిది. తర్వాత వ్యాపారవేత్తలు లావాదేవీలు, ఈ ప్రపంచంలో ఏ కార్యక్రమం జరిగినా వ్యాపారవేత్తలు లావాదేవీలు అనేవి ఉండి తీరుతాయి. అది ఏదైనా కానివ్వండి, అందులో మంచి చెడు అనేటటువంటిది బేరీ చేసుకోవాలి. మీరు వ్యాపారం జరుగుతోంది కాబట్టి బ్యాన్ చేయండి అని చెప్పడానికి వీల్లేదు. వ్యాపారం జరుగుతుంది, వ్యాపారం జరగాలి, జరుగుతున్నప్పటికీ మంచి చెడుల్ని కొంచెం బేరీజ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు అబ్జెక్షన్ అంటే సుప్రీంకోర్టులో లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, జడ్జిలు తక్కువ ఉన్నారు అంటే కాదు. సుప్రీంకోర్టులో జడ్జిలు తక్కువ ఉన్నా మీరు శబరిమల తీర్పు ఇవ్వాలంటే ఇమీడియట్ గా అప్పటికప్పుడు తీసుకోగలుగుతున్నారు నిర్ణయాలు. దీపావళికి సంబంధించి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. అదే బ్యాన్ చేశారు, ఏది మన కౌ స్లాటరు, క్యామెల్, తర్వాత ఈ ఎద్దులు, వీటన్నిటిని బ్యాన్ చేసినప్పుడు, బఫెల్లోస్ ని బ్యాన్ చేసినప్పుడు అప్పటికప్పుడు ఇమీడియట్ తీర్పు ఇచ్చారు. అక్కడ ఏమని ఇచ్చారు, ప్రపంచంలో పారిస్ ప్యాట్రిక్ట్ అని ఒక అద్భుతమైనటువంటి ఒప్పందం జరిగింది 197 దేశాల మధ్యలో. మొట్టమొదటి కారణం ఏమిటి, ఈ ప్రపంచంలో పొల్యూషన్ అధికంగా రావడానికి కారణం ఏమిటి అంటే జంతువుల యొక్క వధ చేయటం వల్ల ఫస్ట్ పొల్యూషన్, ఈ ప్రపంచంలో ఎక్కువ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పొల్యూషన్ ఇస్ ప్రొడ్యూస్డ్ బికాస్ ఆఫ్ స్లాటర్ హౌసెస్ అని మనకి స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు ఈ స్లాటర్ ని బ్యాన్ చేస్తే అప్పటికప్పుడు ఇన్ని 2 లక్షల కోట్ల రూపాయల ఇది జరుగుతుంది, ఇక్కడ ఇంత లావాదేవీలు అవుతున్నాయి, వీళ్ళు ఉద్యోగాలు పోతున్నాయి, అవి పోతున్నాయి, ఇవి పోతున్నాయి అని సుప్రీంకోర్టు ఒక స్టాండ్ తీసుకొని వెంటనే జడ్జిమెంట్ ఇచ్చారు కదా. అంటే అప్పుడు వచ్చేటటువంటిది పొల్యూషన్ కాదా? ఆ పొల్యూషన్ కింద సుప్రీంకోర్టుకి కనిపించలేదా? ఆ పొల్యూషన్ నెంబర్ 1 పొల్యూషన్ కదా, మరి దాన్ని ఎందుకు లెక్కలో తీసుకోలేదు? మరి ఇప్పుడు మీకు ఇక్కడెందుకు అబుదాబిలో మీకు నడి రోడ్డు మీద ఒక జంతువుని కనుక స్లాటర్ చేస్తే రంజాన్ టైంలో 500 దీనార్లు వాళ్ళు ఇమీడియట్ గా డైరెక్ట్ గా ఫైన్ వేస్తారు. భారతదేశంలో అలాంటి చట్టాలు రావు, ఎందుకంటే ఒక్క హిందూ ధర్మానికి సంబంధించినటువంటివి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఇమీడియట్ గా చట్టాలు రెస్పాండ్ అయిపోయి ఎక్కడ లేనటువంటివి అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కనిపించి ఇమీడియట్ గా డిక్లేర్ చేస్తారు. కానీ ఏమైంది మరి, ఆ రంజాన్ టైంలో అన్ని కోయబడుతున్నాయి. ఆ కోయబడుతున్నప్పుడు అది పొల్యూషన్ కాదా? అది నెంబర్ 1 పొల్యూషన్ అని చెప్తున్నారు కదా. అంత తెలిసినప్పటికీ ఆ పొల్యూషన్ ని ఎంకరేజ్ చేస్తూ, దాన్ని డిస్కరేజ్ చేస్తూ దానికి ఎందుకు తీర్పులు ఇవ్వరు? వాటికి కూడా తీర్పులు ఇవ్వాలి కదా. ఇక వినాయక చవితి అనే అంశం వచ్చేటప్పటికి, వినాయక చవితి ప్రకృతిబద్ధంగా జరిగేటటువంటిది. ఇప్పుడు దాంట్లో కూడా ఈ పూర్వము ఇవేవి వాడేవాళ్ళు కాదు. చెరువుల్లోంచి, నదుల్లోంచి బంకమట్టి తీసుకొని వెళ్ళి చెరువుల్లో, నదుల్లో పూడికలు తీసి వాటి దగ్గర ఔషధి వృక్షాలను పెట్టి మళ్లీ వేసేవాళ్ళు. ఇది చాలా శాస్త్రీయమైనటువంటి సంప్రదాయం. తద్వారా వినాయక చవితి వల్ల నీళ్లు బాగుపడటం, మిగతా ప్రదేశం అంతా బాగుపడటం జరిగేది. అలా కాకుండా దీంట్లో కూడా సైన్స్, కెమికల్స్ ఇవన్నీ కూడా ఎంటర్ అయినాయి. కాబట్టి ఇది ఏదో ధర్మం అని కాదు, వీటిని నిత్యము అనేటటువంటి చేస్తున్నారు. అప్రాప్రియేట్ గా ఎడ్యుకేట్ చేయట్లేదు ఎవరు. ఆ మొత్తము నీడ్స్ ని తీసుకొచ్చి ఇక్కడ దీంట్లో కలిపేస్తున్నారు. రెండింటిని సమన్వయం చేసేటటువంటి వాళ్ళు లేకుండా పోయారు. కాబట్టి ధర్మములో దోషం లేదు. ఇక్కడ ఏమవుతుందంటే కొత్తగా వస్తున్నటువంటి కనుక్కున్న అంశాలు ధర్మానికి అటాచ్ అయ్యి దానికి ఇంటర్లింక్ అయ్యి ప్రాబ్లం వస్తుంది. చెరువు పూడిక వాళ్లే తీస్తారు బంక, మళ్ళీ ఆ చెరువులో మట్టి బయట పోకూడదని చెరువులోనే వేస్తున్నారు. ఇసుక మాఫియా లాగా తీసుకెళ్లిపోయి ఇళ్లు కట్టుకోవట్లేదు, దాన్ని తీసుకెళ్లి మళ్ళీ బాగు చేసి తీసుకొచ్చి అందులోనే వేస్తున్నారు. కాబట్టి అదేదో మనం దాని నుంచి ఇది జరుగుతోంది, తేడా జరుగుతుంది అసలు